రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు సవరించాలి. అవును, మార్కెట్ విలువకు క్రయ విక్రయ ధరలకు పొంతన లేదు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు సమన్వయంతో పనిచేయండి. పన్ను ఎగవేతదారులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించొద్దు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగటం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చాలా చోట్ల భూములు మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయ రేట్లకు పొంతన లేకుండా పోవటం ప్రధాన కారణమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సచివాలయంలో ఆయన రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఇందులో పాల్గొన్నారు. సో ఈయన ఏం చెప్తున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ విలువకు అదేవిధంగా క్రయ విక్రయ విలువకు కూడా సంబంధం అయితే ఉండట్లేదు కాబట్టి దానికి తగ్గట్టుగా మార్పులు అయితే చేయాలని, అప్పుడు విలువ పెరగడం వల్ల సో ప్రభుత్వానికి కూడా రూపంలో అంటే ట్యాక్సుల రూపంలో ఏదైతే డ్యూటీలు, స్టాంప్ డ్యూటీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి రూపంలో రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా డబ్బులు అయితే భారీగా వస్తాయని చెప్పేసి తొందరలోనే భూముల ధరలు సవరించాలని డిసైడ్ అయ్యారు. సో తొందరలోనే భూముల ధరలు అయితే సవరించబోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా. అవి భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇల్లు స్థలాలు కావచ్చు, ఏమన్నా కూడా అనమాట. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో